ఐ లవ్ యూ అది తిరిగితే మనం కనపడతాం. మీరు కెమెరా కట్ చేసి దింపేసారమ్మా. ప్రస్తుతం మనతో పాటు పొట్టి వీరయ్య గారి ముద్దుల కుమార్తె విజయదుర్గ గారు, అలాగే ఆవిడ హస్బెండ్ మల్లికార్జున గారు ఉన్నారు. ఇద్దరితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్కారం. కళ్ళులా అన్నారేంటి? మీరంటే అంత ఇష్టం అన్నమాట. థ్యాంక్ యూ. ఎవరు ఎవరిని ప్రేమించారు, ఎవరు ప్రేమించాల్సి వచ్చింది? ఈయన ప్రేమించారు, నేను ప్రేమించాల్సి వచ్చింది. నాకు అలా అనిపించట్లేదే. మీరే ప్రేమించారు, ఆయన ప్రేమించాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది. తూచా? ఏది నిజం అండి? నేనే ప్రేమించాను. మీరే ప్రేమించారా? సూపర్. అసలు ఎక్కడ చూసి ప్రేమించారు? మొదటి చూపులో ప్రేమ, లేకపోతే? కృష్ణార్లో వాళ్ళ నాన్న టెలిఫోన్ బూత్ ఉంది కదా, అవును. ఆ టెలిఫోన్ బూత్ కు వచ్చిపోయేది. ఆ పక్కన పాస్పోర్ట్ సెంటర్ లో నేను జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. అక్కడ చూసేవాడిని, వచ్చిపోయేది. చూసి తను చేసుకుంటే ఏమని చేసుకోవాలని అనుకున్నప్పుడు. గ్రేట్ అండి. నార్మల్గా మన హైట్, వెయిట్, పర్సనాలిటీ అన్ని తగ్గట్లుగా ఉన్న అమ్మాయిని చేసుకోవాలి అనుకుంటారు. మీరు అందుకు భిన్నంగా ఆలోచించి తనని చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు? నాదంతా ఒక మెంటాలిటీ మేడం. ఒక మెంటాలిటీ ఎందుకంటే అంటే mental రాయలసీమ కాదు, రాయలసీమ అంతే. రాయలసీమ కదా, మెంటల్ అంటుంది. mental కాదు. ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిన తను చేసుకుని నాకు లైఫ్ ఇవ్వాలని అనుకున్నాక. ఓకే, ఒక మంచి పని చేయాలి అని అందుకు ప్రేమించారు. ప్రేమ తర్వాత ఎన్నాళ్ళకి పెళ్లి చేసుకున్నారు? ఎన్నాళ్ళు ఫిబ్రవరిలో ప్రపోజ్, ఏప్రిల్ లో మ్యారేజ్. అంతే, 1 month అస్సలు తగ్గేదేలే. అంతే. 1 month లో ఫుల్ గా ఎంజాయ్ చేశారా? పార్కులకి, సినిమాలకి, అక్కడికి అస్సలు ఒక్కసారి కూడా కలిసి మాట్లాడింది లేదు. ఒకటేసారి కలుసుకున్నారు, ఒకేసారి మాట్లాడుకున్నారా? డిసెంబర్ జనవరి తెలియదు నాకు. ఆయన వెంట పడుతుంటే నా వెంట అనుకోలేదు నేను. మేము 3 ఫ్రెండ్స్ కూర్చునే వాళ్ళం టెలిఫోన్ డబ్బా దగ్గర. ఎవరి కోసమో నా ఎంట పడుతున్నాడు చెప్పమని చెప్పడానికి అని నేను అనుకున్నా. ఓకే, మీడియేషన్ చేయమని నన్ను అడగడానికి వస్తున్నాడు అనుకోని మా ఫ్రెండ్స్ ని తిట్టేదాన్ని కూడా. వస్తే మీ ఎంటనా నీ ఎంటనా నాకు అర్థం కావట్లేదు, ఇంటి దాకా వస్తున్నాడు ఆ మనిషి, అడగండి కాస్త. ఈయనను కూడా అడిగా, ఎవరు ఆ అమ్మాయి? అమ్మాయి కాదు నువ్వు అని తర్వాత చెప్పాడు. ఏమండి నిజమేనా? ఇలాగే వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కోవడానికి వెనక ఫాలో అయితే ఏదో ఇంట్లో గేట్లకి వెళ్ళిపోయేది. స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేది కాదు. మా ఇల్లు చూసేస్తాడేమో అని ఒక రోజు ఒక గేట్లకి వెళ్ళిపోయింది లోపలికి. మళ్ళీ ఎట్లనే తిరిగి టెలిఫోన్ బూత్ దగ్గర రావాలి ఏదో రోజు. తిరిగి తిరిగి చూసి దొరకదు, వెళ్ళి వచ్చేసేవాడు ఈయన. లాస్ట్ లో ఒక రోజు కిరాణా షాప్ అబ్బాయి ఉన్నాడు అక్కడ. ఓకే. ఆ అబ్బాయి చెప్పి నేను ఎంట పడుతున్నాడు డైలీ. మమ్మీ డాడీ ఇద్దరు లేరు, ఊరు వెళ్ళారు. నేను ఒక్కదాన్ని, అక్క ఉంది. అక్క మ్యారేజ్ అయిపోయింది అప్పుడు. ఆ అబ్బాయి బెదిరించాడు ఈయన, ఎందుకు ఆ అమ్మాయి ఎంట పడుతున్నావు, వెంట పడకట్లా అది ఇది అంటే, లేదు నేను అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటా అన్నాడంట. అనేసరికి మా అక్కకి చెప్పారు. మా అక్క వచ్చి డైరెక్ట్ మాట్లాడింది, ఏంటి పెళ్లి చేసుకుంటా అది అంటే, అవును పెళ్లి చేసుకుంటాను. అయితే డాడీ వాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు, వచ్చినాక మాట్లాడి, అప్పటిదాకా ఇటు సైడే రావద్దు. ఈయన ఏం చేసేవాడు, మాటకు ₹1 తీసుకొచ్చి కాయిన్ వేసి ఎవరికో ఫోన్ మాట్లాడడం, వాళ్ళ ఫ్రెండ్కే మాట్లాడేసి వెళ్ళిపోయాడు టెలిఫోన్ బుద్ధ. ఒక గులాబ్ పువ్వు తీసుకొచ్చి అక్కడ పెట్టడము, ఏదో ఒకటి తీసుకొచ్చి అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. నేను అసలు నా కోసం అడుక్కోనే లేదు. అదేలే, బిగినింగ్ లో అసలు మీకోసం అన్న థాట్ లేదు కదా. లాస్ట్ కి ఏమైంది ఫైనల్ గా? డాడీ వాళ్ళకి చెప్పారా? పెళ్లి అయిపోయింది. డాడీ వాళ్ళకి చెప్పారా? చెప్పకుండా పెళ్లి చేసుకున్నారా? మమ్మీ డాడీ చెన్నై నుంచి వచ్చారని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను డైరెక్ట్. నేను పిలిస్తే తను గరిట పట్టుకొని బయటకు వచ్చి ఎవరు చూసింది. ఎవరు నన్ను చూడగానే వెళ్ళిపోయింది లోపలికి. వాళ్ళ నాన్న వచ్చాడు, ఎవరమ్మా నువ్వు ఏంటంటే, నా పేరు మల్లికార్జున, మాది అనంతపురం డిస్ట్రిక్ట్ కదిరి, మీ టెలిఫోన్ బూత్ పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పనిచేస్తాను నేను, మీ అమ్మని నేను పెళ్లి చేసుకోవడానికి చెప్పేసి. మా మామ ఏమన్నా, ఇది పెళ్ళి బొమ్మల పెళ్ళి కాదు, నువ్వు ఎక్కడ మా అమ్మాయి ఎక్కడ, ఆలోచించుకో మంచిగా. నెల తర్వాత రమ్మన్నాడు ఆలోచించుకొని. ఒక రోజులో వచ్చి చెప్పిండు. నెల కూడా ఆగలే అస్సలు. నెక్స్ట్ డేనే వచ్చి చెప్పిండు, లేదు నేను ఆలోచించుకున్నాను, ఆమెనే చేసుకుంటానని చెప్పారా? అట్లా కాదు, మీ ఊరు వెళ్ళి మీ పెద్దలకు చెప్పి వాళ్ళని తీసుకోరా అని మామ అన్నాడు. వాళ్ళకి చెప్తే పెళ్ళి అవ్వదు, నా నిర్ణయం మా అమ్మ నిర్ణయం, మా నాన్న చనిపోయాడు లేడు, మా అమ్మ అని చెప్తే సరే అన్నాడు. పెళ్లి పత్రికలు తీసుకొని వెళ్ళాడు డైరెక్ట్ ఊరి. ఇక డైరెక్ట్ ఒక 10 days బిఫోరే పెళ్లి పత్రికలు తీసుకొని వెళ్ళిండు. 2-3 days మ్యారేజ్ అనగా కూడా రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి ఏమన్నారు, ఇంకా రాడు అబ్బాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రూమ్ లేసి తలిపేసేసారు, ఇంకా రాడు అబ్బాయి అంటేసరికి నేను ఒక పక్క ఏడుపు, మా మమ్మీ ఒక పక్క ఏడుపు, మా నాన్న టెన్షను, మొత్తం అందరికి పత్రికలు పనిచేసాం. ఓకే. ఇంకా పెళ్లి కొడుకు రాలేదు కదా. కరెక్ట్ కొన్ని రోజులు బిఫోర్ వీళ్ళ మమ్మీ, ఈయన, 3-4 ఫ్రెండ్స్. ఈయన పెళ్లికి వెళ్ళేటప్పుడు శుభలేఖ పట్టుకు వెళ్ళేటప్పుడు నా హాఫ్ సైజ్ ఫోటో పట్టుకోబోయింది. ఈ అమ్మాయిని ప్రేమించని పెళ్లి చేసుకుంటాను. వాళ్ళందరూ మంచి పిల్లనే అనుకున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ అయితే. నా ముందట పెళ్లి కూతురు ఏదని అడిగిండ్రు. నేనైతే
షాక్. హాఫ్ సైజ్ ఫోటోలో బాగానే ఉంటాం, మేమిద్దరం దిగాము. పెళ్లి కాకముందు ఒక ఫోటో కావాలని చెప్పిండి ఈయన. అది చూసి మామూలుగా ఉంది అమ్మాయి నార్మల్ అమ్మాయి అనుకో, వీళ్ళ ఫ్రెండ్స్ అనుకున్నారు. వీళ్ళ మమ్మీకి చెప్పాడంట. ఓకే ఓకే. వీళ్ళ మమ్మీకి చెప్పారు, వీళ్ళ అన్నయ్య వాళ్ళు వద్దని చెప్పి ఇంట్లో వేసారు ఏమో నాకు తెలీదు, అసలు రానివ్వలేదు. బంధించారా? బంధించలేదు కానీ మా పెద్దన్న బాగా కోప్పడి తిట్టాడు నన్ను. వద్దని చెప్పి నువ్వు ఎలా పోతావు, ఎలా పెళ్లి చేసుకుంటావు, వెళ్ళి నేను చూస్తా అని సీరియస్ అయ్యాడు. మళ్ళీ మా అమ్మ ఎవరో ఆడపిల్ల అని, మా అమ్మ ముగ్గురు మగపిల్లలే మా అత్తమ్మకి. ముగ్గురు మగవాళ్ళే. మగపిల్లలే కాబట్టి ఆడపిల్ల కదా అక్కడ, వీడు చేశాడు తప్పు, ఆడపిల్ల ఏం చేసిందని చెప్పి మా అత్తమ్మ మాట్లాడి ఈయన తీసుకొని వచ్చి కొంచెం సేపు మా నాన్నని అందరి క్లాస్, ఇప్పుడు నేను రాకుంటే పరిస్థితి ఏంటి ఆడపిల్లది అది అని కొంచెం గొడవ అయినాక మా అత్తమ్మ ఒప్పుకున్నారు. ఒప్పుకొని మా అత్తమ్మ దగ్గర ఉండి పెళ్ళి అయింది. మీ అత్తగారు గ్రేట్ నిజంగా కదా, చాలా గ్రేట్. మా అత్తమ్మ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే బాగుంటది. కానీ కోపం వస్తే రాయలసీమ సంగతి తెలుసుగా, కోపం వస్తే దేతడి పొచ్చమ్మ గుడి. ఈయనకైనా అంతే, మా అత్తమ్మకైనా ఎవరికైనా సరే టింగ్ 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 ఏదో బీప్ అంటారు కదా, ఆ బీప్లు వచ్చేస్తాయి. లాంగ్వేజెస్ ఈయన మీద ఫ్రాంక్ చేద్దామని చాలా ఇయర్స్ నుంచి అనుకున్నా నేను, కానీ ఆ బీప్లు వస్తాయని భయంతో చేయట్లే. ఎన్నేళ్ళు అయింది మ్యారేజ్? 20 years. 20 years అయిందా? అంటే 1 year అని చెప్పండి, ఎడిటింగ్ లో కట్ వేసేయండి. ఏంటి 20 years మీకు మ్యారేజ్ అయ్యి? మీ ఏజ్ ఎంత ఇప్పుడు? చెప్పను. మీరు చెప్పండి. చెప్పకూడదు, నాకు తెలియదు తన ఏజ్ మేడం. మీది చెప్పండి. మీది 42. మీకు ఆల్మోస్ట్ 16 40 దాకా ఉంటుంది. 16. 16 యా, ఇప్పటికి ఇంకా నా వయసు అంటారా? అంతే. 16 అంటే మీ పెళ్లి మీరు పుట్టక ముందే పెళ్లి చేసుకున్నారు ఏంటి ఆయన? అబ్బా, చిన్నప్పుడు బాల్య వివాహం చేశాను తెలియకుండా. సూపర్ అసలు. కానీ 20 ఏళ్ల సంసారంలో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నేను ఎందుకు తనం చేసుకున్నాను, చేసుకోకుండా ఉంటే బాగుండేదేమో అని ఏ క్షణమైనా ఫీల్ అయ్యారా? ఇప్పటికి కూడా ఎప్పుడు అనుకోలేదు, ఇప్పటికి కూడా అనుకోను, ఇంకా అనుకోను కూడా. మనసులో మాట చెప్పు. మనసులో చెప్తాను. వాళ్ళ డాడీ చెప్పాను, నీ బట్టలు ఉతుకుదు, నీకు వండి పెట్టదు, ఏం చేయదన్నది. ఇప్పటిదాకా నేను చేస్తున్నా, ఇప్పుడు కూడా వండుతున్నా. అవును, మీరే వంట చేస్తున్నారు. 20 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ నేను 20 సంవత్సరాలు చేయలేదు, 17 సంవత్సరాలుగా చేశాడేమో. స్టార్టింగ్ లో నేనే చేశా, ఒక 3 సంవత్సరాలు గడిచి. ఓకే, తనే చేసింది మేడం, ఇప్పుడు కూడా చేస్తుంది. వెళ్ళి చూడు, నేను చూశానుగా. ఇప్పుడు పరువు తీసుకురావు అమ్మ నువ్వు. ఏమని పిలుస్తారు? నా ప్రాణం ఉన్నంత వరకు కంపల్సరీ చేస్తూనే ఉంటా. ప్రాణం ఉన్నంత వరకు నిజంగా నేను మాత్రం ఇదే కోరుకుంటా, లైఫ్ లాంగ్ ఈయన ఉన్నంత వరకు నేను ఉండాలి అంతే. ఈయన లేకుండా నేను ఉండలేను, అలాగే బతకాలి. ఆ దేవుడు అప్పటిదాకా చూస్తే చాలు నాకు. ఎందుకు పిల్లల్ని ప్లాన్ చేయలేదా? ఆయన వద్దనుకున్నా. ఉన్నాడుగా, ఆయన ఇవ్వాలిగా. మేము ప్లాన్ చేసేది ఏం లేదు. పిల్లలంటే చాలా ప్రాణం నాకు. అవునా? దత్తత తీసుకుందామంటే ఈయనే వద్దంటున్నాడు. నా రక్తం కావాలి, నా రక్తం కావాలంటే నాకు పిల్లలు పుట్టట్లేదు, ఏం చేయాలి? ఇప్పుడు నాకు పిల్లలు పుట్టాలంటే సంథింగ్ ఏదో హెల్త్ మొత్తం చేపియాలి, ట్రీట్మెంట్ 1-2 lakhs వరకు కొని అవుతుండొచ్చు. ఓకే. అప్పుడు నేను మొత్తం మానుకొని నేను కూర్చొని ఇదంతా అయిపోయాక 1-2 years పిల్లని అదంతా చేసి చాలా అవుతుంది. అయితే ట్రీట్మెంట్ కోసము మహానటి మూవీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అవును, వాళ్ళ మదర్ జయంతి మేడం, డాక్టర్ జయంతి రెడ్డి గారు, జయంతి మేడం నాకు జేజే హాస్పిటల్ ఫ్రీగా ట్రీట్మెంట్ చేసింది. గ్రేట్. అసలు ఒక 7 months దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాను. టాబ్లెట్స్ కూడా డబ్బులు లేక ఆపేశాను. నేను పిల్లలు పుట్టేదాకా నేను ఫ్రీగా చేస్తానమ్మా అన్నారు, కానీ టాబ్లెట్స్ కూడా లేవు మేడం అంటే ఎంత చండాలంగా ఉంటుంది. నేను మేడంకి ఇప్పటిదాకా చెప్పలేదు, నేను మానుకున్నా ఆ టైంలో. అప్పుడు కొంచెం ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదేమో, ఘోరంగా ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఈ ఇల్లు కట్టక ముందు నార్మల్ ఎదురిల్లు ఉంది చూడండి, అలాగే ఉండే. మేము ఇంటి అద్దె కూడా కట్టుకోవడానికి ప్రాబ్లమ్ అయ్యి ఇక్కడికి వచ్చేసాము. షూటింగ్స్ ఏం లేకుండే నాకు, ఓకే ఓకే, ఏం లేదు. డాడీ కూడా అంతగా లేదు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడి నుంచి లూమిని పార్క్ జాబ్ చేసేదాన్ని. ఆ జాబ్ వల్లే మా ఇల్లు గడిచేది, డాన్స్ ట్రూప్ ఇన్ఛార్జ్ గా. ఇంకా పిల్లలది అక్కడే. ఇప్పటికి కూడా నేను అడాప్ట్ చేసుకోవడానికే ఇష్టపడుతున్నాను. ఈయన గ్రీన్ సిగ్నల్ చూపించట్లేదు అంతే. నాకు నువ్వు నీకు నేను ఉందాము, మూడవది ఎందుకు ఈయన మెంటాలిటీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఎవరో ఒకరు కావాలని. దేవుడిచ్చిన పిల్లలు అయితే చాలా మంది ఉన్నారు. ఓకే, అమ్మ అమ్మ అని పిలిచాడు ప్రతి ఒక్కరు ప్రాణం. నాకు ఏదైనా ఒకటి అంటే మొత్తం ఇక్కడ దిగుతారు, అంతమంది ఉన్నారు నాకు. ఓకే, కానీ నాకంటూ ఒకరు కావాలి సొంతంగా, ఏమో ఆ దేవుడు అంటే. అన్నీ ఉన్నాయి, ఇదొక్కటి అయిపోతుంది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నా నేను. ఎన్ని మూవీస్ చేసి ఉంటారు విజయ గారు? ఒక 100 వరకు చేశాను. మీరు కూడా ఏమైనా చేశారండి మూవీస్ లో? ఎన్ని మూవీస్ చేశారు? మామూలు కనపడిన మూవీస్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకున్నాడు ఈయన. జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకొని జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిండు. ఇంకొక కొంతమంది ఆర్టిస్టులకి మేకప్ అసిస్టెంట్ గా కూడా వెళ్ళిండ్రు. నాకు అస్సలు వర్క్ లేనప్పుడు ఈయన వెళ్ళారు. ఎప్పుడో ఒక్కసారి నాకు వర్క్ వస్తున్నప్పుడు ఈయన ఆగిపోవాల్సి వస్తుంది, అప్పుడు మానేశారు మొత్తానికి. ఈయన
నన్ను తీసుకెళ్ళడం తీసుకురావడం చేశాడు వర్క్ ఈయన. కానీ మళ్ళీ నాకు అంటూ ఒక తోడు కావాలి కంపల్సరీ. అవును, మీతో ఎవరో ఒకళ్ళు ఇప్పుడు కంపెయిన్ compulsory. అవ్వాల్సిందే కదా. ఇంకా నేను ఒక 500-600 పెట్టుకొని బైక్లో కానీ క్యాబ్లో కానీ వెళ్ళాలి. అవును, లేకపోతే ఈయన తెచ్చేది అంతే తెస్తారు. ఈయన పోయి మళ్ళీ అంత కష్టపడి మళ్ళీ నేను ఎప్పుడో ఒకసారి నాకు వర్క్ వస్తుంది ఎందుకులే అనేసి ఈయన ఆగిపోతే ఇంకా లూమిని పార్క్ డైలీ పోయేసి వస్తాం కదా మేము. లుమినియం పార్క్ లో ఏంటి? డాన్స్ బోట్ ఉంటుంది కదా, బోట్ ఉంటుంది కదా, అవును, బోట్ లో డాన్స్ గ్రూప్ ఉంది నాకు. ఎంటర్టైన్మెంట్ వచ్చే జనాలకి ఎంటర్టైన్మెంట్ మీరు డాన్స్ చేస్తారు. సూపర్. ఓకే, అక్కడ అది డైలీ ఉంటుందా? ఇప్పుడు డైలీ అయింది, ముందు 15 days ఉండేది. ఓ, జస్ట్ 1 month నుంచే డైలీ వెళ్తున్నా అంతే. ఏ టైంలో వెళ్తారు అక్కడికి? ఈవినింగ్ 5 to 9. ఎంత ఇస్తారండి? అంటే అక్కడ ట్రిప్కి ఇంత అని ఉంటుంది. ఎన్ని ట్రిప్పులు పడతాయి రోజుకి? అది పబ్లిక్ని బట్టి, మనకి జనాలు ఎంతమంది ఉంటే 1 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, ఎంతనా అవ్వచ్చు, కానీ జనాలను బట్టి ఉంటుంది. మినిమం అయితే 2-3 ఉంటాయా? మినిమం 1 లేకుంటే 2. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం ఎక్కువ, 3-4 3-4 పక్కా. ఒక్క ట్రిప్కి ఎంత ఇస్తారు? 1500. మూవీలో ఫస్ట్ తీసుకున్నది ఎంత అమౌంట్ తీసుకున్నారు? ఫస్ట్ మూవీకి ఎంత తీసుకున్నారు? హైయెస్ట్ ఎంత తీసుకున్నారు? నేను ఫస్ట్లో అయితే తెలియదు, నాకు మమ్మీ డాడీ చూసుకునేవాళ్ళు. నాకు తెలిసి ఎక్కువ అమౌంట్ నేను తీసుకున్నది తేజ గారి మూవీ జయంలో. జయంకి అది నా తాలిబొట్టుకి ఇచ్చారు తేజ సార్. కరెక్ట్ 1 weekలో నా మ్యారేజ్. తేజ సార్ మూవీ చేస్తున్నాను నేను. జయం సాంగ్ ఉంది కదా, సూపర్ అసలు. నేను నీకు డబ్బులు ఇవ్వను, తాలిబొట్టు పంపిస్తాను నేను అని చెప్పి తాలిబొట్టుకి డబ్బులు ఇచ్చారు సార్. ఇంకా ఈవి సత్యనారాయణ సార్ ఎక్కువ అమౌంట్ 10,000 per day. ఒక 2 days వర్క్ చేశాను బురుడి సినిమాలో. అది 2 days వర్క్ చేస్తే 20,000 ఇచ్చారు. ఓకే, ఎక్కువ అమౌంట్ నాకు తెలిసినదే. ఇంకా చాలా అమౌంట్ అంటే నందిని సీరియల్ ఒక 2 years చేశాను. తమిళ్, కన్నడ, తెలుగు. జెమిని. ఓకే, ఇది 4-5 లాంగ్వేజెస్లో వచ్చింది. విలన్ క్యారెక్టర్ చేస్తాను దాంట్లో మెయిన్ గా. అవునా? దయ్యం సినిమా సీరియల్ అనుకుంటా కదా, దయ్యం పాముది. చాలా బాగా వచ్చింది పేరు నాకు. కానీ చెన్నైలో నేను లేనందుకు 2-3 ప్రాజెక్ట్స్ పోయినాయి. అక్కడ ఉంటే వచ్చేది, అక్కడ ఉంటే వచ్చేది. ఫోన్ చేశారు, మేడం ఇట్లా ఉంది షూటింగ్ అంటే, వస్తారా అంటే ఎక్కడ అంటే, నేను ఉండేది హైదరాబాద్ అన్న. హైదరాబాద్ మేడం ఒక 2 minutes కాల్ చేస్తారని చెప్పారు, మళ్ళీ చేయలేదు. హైదరాబాద్ అంటే ఇంకేం మళ్ళీ ఇబ్బంది కదా వాళ్ళకి కూడా. మీరు చేసిన 100 మూవీస్ చేసి ఉంటారు. 100 మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ, బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే ఏది? 1000 అబద్ధాలు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అంటే ఫ్రెండ్స్ లాగా చేసాము. మనసిచ్చి చూడంతే మంచి పేరు వచ్చింది నాకు. డాన్స్ నేర్చుకున్నారా? మరి అంత బాగా చేస్తారు డాన్స్ మీరు? టీవీలో చూసుకుంటూ. డాడీ ఉదయభానక్క ఛాలెంజ్ 2002 ఏదో చేసేవాళ్ళు. అప్పుడు నేను వెళ్ళి ఉదయభానక్క రూమ్ లోనే కూర్చునేదాన్ని. ఇంకా అక్కనే డాన్స్ చూపించేది నాకు. అక్క డాన్స్ చూసి నేర్చుకున్నాను, టీవీలో చూసి నేర్చుకున్నాను, కానీ ఎక్కడ క్లాస్కి వెళ్ళలేదు. ఉదయ్ భాను గారితో చాలా ఫొటోస్ అవి ఉన్నాయి మీతో చూస్తున్నా. వీర అభిమానిని పిచ్చి. ఇప్పుడు టచ్ లో ఉన్నారా? ఎప్పుడు టచ్ లో ఉంటా. అక్కంటే ప్రాణం నాకు. ఎందుకు తను కొంచెం అంటే మీడియాకి, మూవీస్కి, లేకపోతే షోస్కి అన్నిటికీ దూరంగా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసరిగా బాస్ ఇస్ బ్యాక్. అంటే యూట్యూబ్ అంతకు ముందు అంతగా లేవు. అంటే పిల్లల కోసము కొంచెం దూరం అయ్యారు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారేమో వాళ్ళు కూడా. ట్విన్స్ పెద్దగా అయ్యారు పాపలు. ఇప్పుడు అక్క యూట్యూబ్ ఛానల్ పెట్టింది, వస్తున్నారు అక్క బ్యాక్. మళ్ళీ రాకెట్లో దూసుకెళ్ళిపోతుంది. అంతేనా? మీకు ఇష్టమైన హీరో ఎవరు? చాలా మంది ఉన్నారు లిస్ట్ లో. చాలా మంది. చిన్నప్పుడైతే చిరంజీవి అంకుల్, ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సార్, మహేష్ బాబు గారు, నాని గారితో మూవీ చేస్తున్నాను. అవును, ఇప్పుడు చేస్తున్నారా? దశ. ఆ మూవీ రిలీజ్ అయితే ఒక మంచి పేరు వస్తుంది, ఎందుకంటే మంచి క్యారెక్టర్. ఫుల్ ఎంత ఉంటుందా? కొంచెం ఎక్కువ టైం ఉంటుందా? ఉంది. ఇప్పటికే ఒక 10-15 days చేశాను షూటింగ్. ఓకే, ఇంకా ఉంది. మీరు ఏ హీరోస్ తో చేశారు? నాని గారితో. ఇప్పుడు నాని గారితో చేశాను, చిరంజీవి గారితో చేశాను, కృష్ణ గారు. చిరంజీవి గారి మూవీ ముఠామేశ్రీ. కృష్ణ గారితో తెలుగు వీరలేవరా. జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆంధ్ర వాళ్ళ. ఓకే. విక్రమ్ గారితో యూత్. రవితేజ గారు మనసిచ్చి చూడు, వడ్డే నవీన్ రవితేజ గారు. నితిన్ గారితో జయం. పెళ్ళామూరు వెళ్తే శ్రీకాంత్ గారితో రాసి పెట్టుకుంది లిస్ట్. కానీ పెద్ద పెద్ద హీరోస్ అందరితో చేశారు ఆల్మోస్ట్ కదా. అప్పటి వాళ్ళతో చేశాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడారా? ఏం మాట్లాడారు, ఏమన్నారు? అంటే అప్పుడు అంతా నాకు మైండ్ లేదు, ఫొటోస్ దిగాలి అదంతా తెలీదు. కానీ నాకు ఇష్టము, ఫోటో దిగలేదు, మర్చిపోయాను. నేను అమ్మతోనే ఉండేదాన్ని, రమాప్రభ అమ్మతోనే ఉండేదాన్ని లొకేషన్లో మొత్తం. 15 days షూటింగ్. 15 daysలో 11 days కూడా షూటింగ్ చేయలేదు నేను. డైలీ పోవడం, టైం టు టైం తినడం, కూర్చోడం లొకేషన్లో. ఏంటంటే పూరి జగన్నాథ్ అంకుల్ మా ఇంటి ముందు ఉండేవాళ్ళు. ఉత్తేజ్ సార్, రవితేజ గారు, పూరి జగన్నాథ్ అంకుల్ మొత్తం బ్యాచిలర్స్ అనమాట, అక్కడ ఉండేవాళ్ళు. తర్వాత పెద్ద డైరెక్టర్ అయ్యారు. అయితే నేను పోయి అడిగా, నాకు షూటింగ్ చెప్పట్లేదు ఎందుకు అంకుల్ మీరు? అవునా, వచ్చే రేపటి నుంచి అన్నారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళాను.
వెళ్తే నాకేం తెలుసు షార్ట్ అంటే పిలుస్తారు కదా, అట్లా డైలీ వెళ్ళేదని కూర్చొని తిన్నదని. రమాప్రభ అమ్మ ఎప్పుడు తన పక్కన పెట్టుకునేది, తన క్యారేజ్ సపరేట్ ఉండేది, తన క్యారేజ్లో నాకు పెట్టేది, పోయి తినేదాన్ని. 11 days తర్వాత అంకుల్ నాకు ఎప్పుడు అసలు షార్టే లేదు, ఏంటి లేదా దాడ నిల్చో. అప్పటి నుంచి 4 days నిల్చోడం అందరిలో. ఏం లేదు, షూటింగ్ చెప్పాలని చెప్పారు. ఓకే, మీరు అడిగినందుకు. నాకు తెలియదు అప్పుడు. సో అలా ఎన్టీఆర్ గారిని కూడా చూసారు అప్పుడు. ఏమన్నారు ఎన్టీఆర్ గారి దగ్గరికి మీరు? అంటే నేను హాయ్ నమస్తే అంతే, ఫ్రీగా ఏం మాట్లాడలేదు. కానీ తను చాలా జోయల్గా ఉండేవారు. వేణుమాధవ్ అంకుల్ ఎప్పుడు చూసినా కొడుతూనే ఉండేవారు జోక్గా. చిరంజీవి గారు చిన్నప్పుడు కదా, అప్పుడు డాన్స్ నేను బాగా చేసేదాన్ని, డాన్స్ చేసి కూడా చూపించాను. అయితే అది సాంగ్లో కదా, ఇది మూమెంట్ ఏదో ఉండేది, ఇది చేశాను. కానీ నేను బాగా చేయలేదని వెనక లైన్లో పెట్టారు. అంకుల్ ఏమైంది వెనక లైన్కి వెళ్ళిపోయావు అని ఇక్కడే పెట్టారు. చాలా గుర్తు, ఎందుకంటే ప్రభుదేవ గారి మీద కూడా ఇట్లా పైకెక్కి లారెన్స్ మాస్టర్ కూడా ఉండే అక్కడ. ఇట్లా తాడిపోయిన ఇట్లా వెళ్తే కళ్ళు తిరిగి నడిచా. అందరు ఎంత బాగా చూసుకునే వాళ్ళంటే డాడీకి అంత పేరుంది. అవును, డాడీ గురించి వీరయ్య గారు పాప అంటే ప్రతి ఒక్కరు ఎంత ముద్దుగా చూసుకునేవారంటే, నాకు అసలు సినీ ఫీల్డ్ లో ఇంత ఇది అంటూ ఏం లేదు, మైనస్ అంటూ. నిజంగా నాకు మా నాన్నని తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అంత పెద్ద ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, కానీ ఆయన లేడు. ఆ హ్యాపీనెస్లో ఆయన చూసుకుందాం అనుకుంటున్నాను, కానీ ఆయన లేడు. డాడీ గురించి ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా కానీ విజయ కాదు, వీరయ్య గారు అమ్మాయి కదా నువ్వు. నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, ప్రతి రోజులో ఒక 4-5 సార్లైనా మా నాన్న పేరు వింటాను. నేను లుంబిని పార్క్ వెళ్తాను కదా, నేను ముందట వెళ్తుంటే అదిగో పుట్టి వీరయ్య గారు అమ్మాయి వెళ్తుంది, ఆమెనే. నాకు అదొక హ్యాపీనెస్ అంతే. కానీ మా డాడీని మిస్ అయ్యాను అంతే. నేను ఆయన ఉండుంటే బాగుండు, ధైర్యం ఉంటుంది నాకు అంతే. మా నాన్న ఉంటే, మా నాన్నకి ఎంత ఇష్టం అంటే, నేను ఇలా పుట్టి కూడా నువ్వు ఇంత స్ట్రగుల్ చేస్తూ బతుకుతున్నావు చూడమ్మా, అదే గొప్ప. నేను జస్ట్ కొంచెం బాధపడినా నాకంటే ఎక్కువ ఆలోచించి బాధపడతాడు మా నాన్న. నాకు అదే భయం. ఎప్పుడు నాకు కష్టం వచ్చినా మా నాన్నకి చెప్పాను నేను, డాడీ ప్రాబ్లం ఉందని కూడా చెప్పాను నేను. మా డాడీతో ఒక 5 minutes మాట్లాడితే చాలు, నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదని. మా డాడీ అదొకటే, ఆడపిల్ల ఇలా పుట్టింది ఎలా బతుకుతుంది అది ఇదని చాలా ఫీల్ అయ్యేవాడు డాడీ. వదిలేసి వెళ్ళిపోయింది, కానీ చూస్తూ ఉంటాడు ఎక్కడున్నా. ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం మీకు ఉంటుందిలేండి, డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. డాడీ చిన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారా మీరు? అంటే డాడీ మీరు అంత చిన్నప్పటి నుంచి కృష్ణనగరే? కొండలు గుట్టలు అసలు ఏం లేదు, కానీ డాడీని మోసం చేశారు. లేకుంటే కృష్ణనగర్ లో మాకు ఇల్లు ఉండేది. 5,000కి పూర్ణ టిఫిన్ సెంటర్ బిల్డింగ్ ఉందా? పూర్ణ టిఫిన్ సెంటర్. ఆ బిల్డింగ్ ఒకటి అమ్ముతుండే. ఇంకా ఇందిరానగర్ గడ్డ మీద ఎక్కడో కొన్నాడంట డాడీ. ఓకే, ఇక్కడ కొండలు గుట్టలు ఏం కావు, వేస్ట్ నువ్వు తీసుకొని అది ఇది అని చెప్పి కొనుక్కున్నారు ఎవరో అప్పట్లో. డాడీ దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కున్నారు. వేస్ట్ గా ఎందుకు పెడుతున్నారు, తక్కువ రేటు కొనేసుకున్నారు. ఇక్కడ అసలు కృష్ణానగర్ లో మాకు ఇల్లు ఉండాలి. ఇప్పుడు అది చాలా కాస్ట్లీ అయి ఉంటది. ఇప్పుడు ఇది కృష్ణానగర్ మా నాన్న పెట్టాడు. ఇది సూరారం కదా? కృష్ణనగర్, శ్రీకృష్ణనగర్. శ్రీకృష్ణనగర్ డాడీ పెట్టారు పేరు. కానీ ఏరియా అయితే సూరారమే కదా అసలు? సూరారం అక్కడ అదేలే మనకు సిగ్నల్ దగ్గర. ఈ ఏరియా పేరు శ్రీకృష్ణనగర్. అయితే గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు డాడీకి. ఇది గవర్నమెంట్ దా? గవర్నమెంట్ ఇచ్చింది ఇల్లు డాడీకి. రీమోడల్ చేసుకున్నారా? నేను కట్టుకున్నాను, అందుకే డాడీ పేరు కూడా పెట్టుకున్నారు బయట. అయ్యో, ఆయన లేకుంటే నేను లేను. అదైతే కరెక్ట్, నాన్నగారే మీకు అన్ని. నా బ్యాక్ బోన్, నా గాడ్ ఫాదర్, ఇన్స్పిరేషన్, టోటల్ అంతే అంతే. ఆయన పేరు తీసి ఇంకా నేనేం మాట్లాడలేను. మీ డాడీ విషయంలో మమ్మీ గ్రేట్, ఎందుకంటే అలాంటి పర్సన్ ని నార్మల్ గా ఉన్న ఆవిడ మ్యారేజ్ చేసుకున్నారు. మీ విషయంలో ఈయన గ్రేట్, ఇలాంటి పర్సన్ ని తను మ్యారేజ్ చేసుకోవటం. ఒప్పుకుంటారా కదా? పక్కా 100%. ఎందుకంటే మా నాన్నని చిన్న పిల్లోడ్లాగా మా మమ్మీ ఇట్లా ఎత్తుకొని షాల్వా కప్పుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఫైల్స్ ఆపరేషన్ జరిగింది అప్పుడు డాడీకి. అయితే డాక్టర్ డోస్ ఎక్కువ ఇచ్చేసారు టాబ్లెట్స్. అది మైండ్కి ఎక్కిపోయి పిచ్చోడ్లాగా చేసేసాడు డాడీ. మళ్ళీ హాస్పిటల్ చుట్టూ మమ్మీ తిరిగి 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 మళ్ళీ టాబ్లెట్స్ మానిపించి డాడీతో కొంచెం టాబ్లెట్ ఇచ్చింది. అది ఫుల్ టాబ్లెట్స్ ఇచ్చారు వాళ్ళు. కొంచెం కొంచెం ఇచ్చి డాడీని కాపాడిందంటే మా అమ్మనే. డాడీ అంటే లాస్ట్ హార్ట్ అటాక్ అండి. ఆ మధ్యన కోవిడ్ అని కూడా కొంతమంది అన్నారు. అది పుకారు కోవిడ్ అని వచ్చి రావడం వల్ల చాలా మంది రాలేకపోయారు. అది అసలు కోవిడ్ కాదు, హార్ట్ అటాక్. జస్ట్ డాడీ టీవీ చూస్తూ చూస్తూ వాటర్ మిలన్ తింటున్నారు, తింటూ పడిపోయారంట. ఇంకా అప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తే లేదు, చనిపోయారు. మదర్ ఏమో కొంచెం ముందు చనిపోయారు కదా? 10 years బ్యాక్. మమ్మీ 2008లో చనిపోయారు మమ్మీ. మీకు చేసిన హీరోస్ అందరిలో కూడా ఎవరితో మీకు కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యి మాట్లాడే అవకాశం లభించింది? విక్రమ్ గారితో. అవునా? ఏం మాట్లాడారు? విక్రమ్ గారు, నితిన్ అయితే చిన్న పిల్లోడు లాగా ఉన్నారు.
ఎందుకంటే అప్పుడు బ్యాచ్ అంతా చిన్నపిల్లల బ్యాచ్, చాలా చిన్నపిల్లలుగా ఉండే. అవునా? విక్రమ్ గారితో చాలా ఫ్రీగా ఉండే నేను. అప్పుడు విక్రమ్ గారిది ఫస్ట్ మూవీ ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. చియానా అది ఉండే మూవీ విక్రమ్ గారిది. అప్పుడు ఫస్ట్ పిక్చర్, యూత్ పిక్చర్. చాలా ఫ్రీగా ఉండే. సదా గారు అందరు బాగుండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక లెవెల్లో ఉన్నారు, అందరూ చూడలే నేను. ఓకే. ఆ మూవీ హీరోయిన్స్ లో ఎవరితో క్లోజ్ ఉంటారు? ఎవరన్నా బాగా? హీరోయిన్ అంత టచ్ ఎవరు లేను. అందరికి నమస్తే అంటే నమస్తే అంతే. పెద్దవాళ్ళు అందరూ బాగా చూసుకున్నారు, కానీ అంతగా క్లోజ్ అయితే పడతారు. పర్సనల్ క్లోజ్ అంటే చిటిబాబు అంకుల్, అనంత్ అంకుల్, ఉదయభాన్ అక్క, ఇంకా గౌతమ్ రాజ్ అంకుల్, నరేష్ సార్, మాలో కొంతమంది మెంబర్స్, ఇంకా విష్ణు బొప్పన్న అయితే ప్రతి సంవత్సరము పేద కళాకారులకు హెల్ప్ చేస్తారు కదా. ఒక 10 members కి వెండితెర బుల్లితెర అవార్డ్స్ ఇస్తారు. దాంట్లో 10 members కి హెల్ప్ చేసేవాడు. ఆ 10 మందిలో 2 కామన్ పీపుల్స్, నేను మా నాన్న. 8 మంది చేంజ్ అవుతూ ఉంటారు. అయితే ఈ ఒక్కసారి డాడీ లేనందుకు అక్కకు పిలిచి నా తరఫున అని చెప్పి అక్కకి ఇచ్చారు. ఈ ప్రపంచంలో డాడీ కాకుండా డాడీ తర్వాత మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అసలు తేడానే లేదు. ఈ మనిషి లేకుంటే లేను. ఇష్టం, మా ఫ్యామిలీ ఇష్టము, మా మమ్మీ మా అక్క అందరు ఇష్టము, మనసులో ఉన్నారు. కానీ ఒక పిచ్చి అని ఉంటదిగా, కొంచెం తిక్క, దానికి లెక్క ఉంటదిగా. ఈ మనిషి ఎంత గొడవ ఎంత కొట్లాడతామో, గొడవ పడతారా ఇద్దరు? పిల్లి ఎలుకలాగా కొట్లాడతాం. ఈయనది మనసత్వము చిన్నపిల్లల మనసత్వం. ఎవరు గొడవ పడతారు ఎక్కువ? నేనే. మీరేనా? ఎలా గొడవ పడతారు అసలు? భార్య భర్తలు ఎట్లా గొడవ పడతారు? అంటే అంత మంచి వ్యక్తితో ఎట్లా గొడవ పడుతున్నారా మీరని డౌట్ వచ్చి. ఈ ఫేస్ లో మంచి వ్యక్తి కనపడుతున్నారు, కానీ లోపల ఇంకొక ఫేస్ ఉంది. అబ్బా, ఆ ఫేస్ ఎవరు కనపడదు, మీకే ఒక్కటే కనపడుతుంది. ప్రతి మనిషిలో 2 ఉంటారు. అయితే మీలో కూడా ఆయన కనపడుతుండాలి ఏదో ఒకటి. ఆ పక్క కనపడుతుంది, దానికి తేడానే లేదు. కామన్ గా గొడవ అయితేనే ఉంటది. ఎవరు కాంప్రమైజ్ అవుతారు గొడవ అయినప్పుడు? ఈయన అవ్వాలి. నేను కూడా ఒక్కొక్కసారి అవుతుంటా, కానీ ఎక్కువ తప్పు చేసేది ఈయనే తప్పు చేస్తాడు, నేను చెయ్యను. సిన్సియర్గా. ఏం చేస్తారండి తప్పు అంట? ఏం తప్పు చేస్తారు? చిన్న చిన్న గొడవలే, పెద్ద గొడవలు ఏముండవు మాకు. నేను ఏదైనా ఒకటి వద్దు అంటానా, అది కావాలని చేస్తాడు. అది కావాలని చేసినప్పుడు కోపం వస్తుంది. ప్రతి ఒక్కరు నన్నే తిడతారు. పాప అంత మంచి వ్యక్తిని ఏంటమ్మా కదా. సార్ ప్లీజ్ సార్ మీరు పోండి సార్ ముందు అంటారు. కాదు, ఇందాక ఏం చెప్పారు? రాయలసీమలో వాళ్ళకి గొడవలు వాళ్ళకి ఎక్కువ కోపం వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మరి మీకే ఎక్కువ కోపం వస్తుందిగా. ఆయన చేసే పని కోపం పనిగా చేస్తాడు. మల్లికార్జున గారు మాట్లాడాలి. తెలవాలి ఇప్పుడు. సుమన్ టీవీలో పంట విజయ నిజస్వరూపాన్ని బయట పెట్టిన మల్లికార్జున. చూడండి, ఎందుకండి ఎందుకు గొడవ అవుతుంది? ఎందుకు గొడవ అవుతుందండి మేడం? ఇప్పుడు తను ఎవరన్నా కోప్పడి తిట్టి ఏమని అన్నారనుకో, ఒక రోజు కూడా ఆగదు, 2 రోజులు వాళ్ళతో మాట్లాడుతుంది. నాకు ఇష్టం ఉండదు అది. అంటే క్షమించే గుణం ఎక్కువ ఉందేమోనండి. ఎంత క్షమించేది ఉన్నా సరే అంత ఉండొద్దు అంటా నేను. అదే నేను అలా మాట్లాడేందుకు. మా పిల్లలు ఉన్నారు, డాన్స్ పిల్లలు, తప్పు చేస్తారు, సరి చేయాల్సింది మనమే కదా. ఈయనకి ఏదైనా ఒక వ్యక్తి ఎదురుగా ఏదైనా తప్పు చేస్తే పక్కన పెట్టేస్తాడు. అది ఎంత క్లోజ్ అని ఉండండి వాళ్ళు. నేను అట్లా పెట్టొద్దంట. నాకు నేను ఇట్లా తన్నినా కానీ ఇట్లా దులుపుకుంటా, పోనీ మనోళ్ళే కదా అని. కొంచెం అటు సైడ్ పౌరుషాలు ఎక్కువ ఉంటాయి కదా. అలా గొడవలు అయితే ఒక్కసారి ఒక డాన్సర్ కోసం నీకు వాళ్ళు కావాలా నేను కావాలా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోనా అని అన్నాడు. అప్పుడు కొంచెం కాంప్రమైజ్ అయ్యి కూల్ అయ్యి మేమిద్దరం, మా ఇద్దరికి పర్సనల్ గొడవలు ఏముండవు. 3వ వ్యక్తి గురించి మాకు గొడవలు వస్తాయి ఎప్పుడు, బయట గురించి. కానీ చాలా ఇష్టపడతాడు ఎంత చేసినా కానీ. తమిళ్లో ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి ఆయనకి. ఎట్లా చెప్తారు తమిళ్లో? నాకు తెలియదు, నాకేం తెలుసు తమిళ్లో ఎట్లా చెప్తారు, మీరే చెప్పాలి. తమిళ్ రాదు నాకు. మరి ఇందాక మమ్మీ తమిళ్లో నాకు బాగా వచ్చు అని చెప్పారు. మామూలుగా అన్నము కూర ఏదో ఒకటి మాట్లాడతా, కానీ ఐ లవ్ యూ ఎట్లా చెప్తారో తెలియదు నాకు. ఏ లాంగ్వేజ్ లో తెలుస్తుంది? ఐ లవ్ యూ. సరే, అన్నం కూర ఏముండేవని అడగండి తమిళ్లో. అడిగేది కదా చెప్పు. అట్లా కాదు, తమిళ్లో అడగండి మీరు మల్లికార్జున గారిని. రోడ్డు పోయి పాతిటి వాపో అంటే ఏం చేయాలి? ఒకసారి పోయి చూసిరాపో. పాతిరాపోనా? పాతిటి వాపో. పాతిటివా అంటే చూసిరాపో. ఏమన్నా పాతిరా అన్నట్టుంది అక్కడ. కిచెన్ లో పోయి పాతిరా. మీకు కూడా వస్తుందండి లాంగ్వేజ్ తమిళ్లో? వచ్చు. మేము ఎప్పుడన్నా 4-5 ఉన్నప్పుడు సీక్రెట్ మాట్లాడుకోవాలంటే తమిళ్లో మాట్లాడుకుంటాం. ఒక సీక్రెట్ ఏదైనా మాట్లాడండి. ఆల్రెడీ చెప్పేశాను, అందుకే. అది పాతివని చెప్పారు కదా, పాతమని వెళ్ళి ఎవరో ఒకటి పాతేసి ఫుడ్ను పాతేమని. సో మంచిగా వండి పెడుతుంటే కూర్చొని తింటున్నారు అనమాట. లావ్ అయిపోతున్నాను, అందుకే తగ్గాలి. ఫోటోలో కంటే కొంచెం తగ్గినట్టే ఉంది ఇక్కడ. కొద్దిగా తగ్గాను కానీ ఇంకా తగ్గాలి.
ఎంత ఉన్నారు ఇప్పుడు వెయిట్? 45, 47. 25 ఉన్నది 25 అండి. ఉన్నది 25, ఇప్పుడు 45 అయింది. అవునా, నిజమేనా తను చెప్పింది అయితే 45? అవును మేడం. ఎక్కువ లావ్ అయిపోయా, తగ్గాలి. నా బాడీయే నాకు మైనస్. అవును, డాడీ మీరు ఒక ఫోటోలో కనిపిస్తుంటే డాడీ మీకంటే హైట్ తక్కువ. అవునా, ఎంత డాడీ తక్కువ? 2.5, ఇక్కడ ఉంటాడు. నేను 3.5 అనుకుంటా. ఇప్పుడు మా కోసం ఒక డాన్స్ చేస్తారా? మరి ఇద్దరు కలిసి చేస్తారా, ఒక్కళ్ళు చేస్తారా, ఎట్లా? డాన్స్ ఒక 2 అస్సలు స్టెప్లు. చేయలేము, అస్సలు చేయలేము. ఎందుకలా? అంతే. అక్కడ బాగా చేస్తారు లుంబిని పార్కులో. మీరు వచ్చేయండి అక్కడికి, ఆ. దేతడి పోచమ్మ గుడి. తప్పకుండా పర్మిషన్ తీసుకొని రావాలి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి. మీకు ఈజీగా దొరుకుతుంది. తీసుకొని వస్తా, మీకోసం వస్తా. అక్కడ డ్యాన్స్ చూడడానికి. ఇక్కడ చేసి చూపించను అన్నారు కదా, ఒక్క స్టెప్ వేయాలి తప్పదు. కానీ మీరు ఒక స్టెప్ వేస్తానంటే ఆపేస్తా ఇంటర్వ్యూ. లేదు నేను ఇవ్వనంటే ఇంకా చాలా క్వశ్చన్స్ అడుగుతా. అడగండి అడగండి. వద్దు స్టెప్ వద్దు. స్టెప్ వద్దు, క్వశ్చన్ అడగండి. చూసుకుందాం మీ ప్రతాపము మా ప్రతాపము. అంతేనా? మళ్ళీ అవి అడిగారు నన్ను, ఇవి అడిగారు అని అనొద్దు. మీరు రాకముందు నేను అనుకుంటున్నా ఏమని? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడి నుంచి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు కదా, అక్కడి నుంచి చాలా ఇండికేషన్ పెట్టి ఆగు గుంజి కత్తి. అమ్మో, అట్లా ఏం లేదు. విజయ గారు అంటే నాకు చాలా ఇష్టం, నాన్నగారు అంటే కూడా చాలా అభిమానం నాకు. నాకు మీరంటే నేను చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. నేను శాటిలైట్ ఛానల్లో ఉన్నప్పుడు కూడా నాన్నగారితో ఇంటర్వ్యూ చేశాను. నాకు అప్పటి నుంచి పరిచయం నాన్నగారు, దాదాపు 13 years నుంచి పరిచయం నాకు. సో నాకు ఆయన అంటే చాలా అభిమానం, గౌరవం కూడా. లాస్ట్లో నేను కూడా కలవలేకపోయాను ఆ టైంలో. యాక్చువల్గా ఆయన చనిపోయినప్పుడు నేను రావాల్సి ఉంది, నేను రావాలనుకున్నాను నాకు తెలిసిన వెంటనే. బట్ నేను చెప్పాను కదా ఇందాక, నాకు అప్పుడు వేరే కండిషన్స్, హాస్పిటల్లో వెళ్ళవలసిన పరిస్థితులు, మా పేరెంట్సే కోవిడ్తో హాస్పిటల్ ఉన్న టైం అది. దానివల్ల నేను రాలేకపోయా. లేకపోతే కనుక నేను డాడీ కోసం ఆఖరిసారి చూడడానికి వచ్చి ఉండేదాన్ని. నేను మిస్ అయిన తర్వాత కూడా చాలా ఫీల్ అయ్యాను. సో ఆయన మీద ఉన్న అభిమానం ఇప్పుడు మీ మీద. మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్తారో మొత్తం మీరు చూస్తుంటా నేను. మీరు మాట్లాడే విధానం కానీ, మీ మాటలతోనే ఎదుటి వాళ్ళు స్పందిస్తారు. నిజంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో చాలా మందిని ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా, రాతి గుండె కూడా మీ ఇంటర్వ్యూతో కరిగిపోతుంది. అరే వాళ్ళకి ఏదైనా ఒకటి చెయ్యాలి అన్నట్టు. నిజంగా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆ భలే ఇష్టం మిమ్మల్ని. అందుకే ఎప్పటి నుంచో కలవాలనుకున్నా, కరెక్ట్ మన ఈవెంట్కి వచ్చారు కదా మీరు. అవును, ఆ రోజు కలిసి. ఫంక్షన్ రోజు, అదే అవార్డు ఫంక్షన్కి వచ్చాను. మహిళల దినోత్సవం, మహిళల దినోత్సవం రోజు అవార్డు తీసుకోవడానికి వచ్చా. అక్కడ అనుకోకుండా కలిసాం మనం. మిమ్మల్ని నా ఛానల్లో కూడా చూపించాలి నేను. తప్పకుండా చేద్దాం, ఒక ఇంటర్వ్యూ చేద్దాము. బట్ ఇప్పుడు కాదు, డెఫినెట్గా నేను మీకు ఇస్తున్నా, మాట ఇస్తున్నా. మీ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఇద్దరిని చూస్తున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంచి జంట ఎలా ఉండాలో, మంచి కుటుంబం ఎలా ఉండాలో అలా ఉంది మీ ఇద్దరిని చూస్తుంటే. చాలా ప్లెజెంట్గా అనిపించింది చూడగానే మీ ఇద్దరిని. ఎప్పటికీ మీరిద్దరు ఇంతే అనుబంధంతో, అనురాగంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. మీరు అయితే మూవీస్లో మరిన్ని మూవీస్ చేసి ప్రేక్షకులని అందరినీ, నాతో పాటు అందరినీ అలరించాలని కోరుకుంటూ, ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ నోట్తో బ్లెస్సింగ్స్ ఇచ్చా చూడండి, అదే నాకు 100%. దీంతో నాకు షూటింగ్స్, మూవీస్ అన్నీ వచ్చేయాలా. తప్పకుండా వస్తాయి, రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.